విన్నర్స్ పబ్లికేషన్స్ చైర్మన్‌గా, అలాగే ఆన్‌లైన్ క్లాసెస్ ద్వారా గూడా మీరు ఎంతోమంది యాస్పిరెంట్స్ అభ్యర్థులు ఉన్నారు గదా! అవును. వాళ్ళను మేల్కొల్పుతుంటారు. అంటే ఆ విధంగా మాట్లాడడం వేరు. ఈ విధంగా అంటే ఒక ఉద్యమ రూపకంగా గూడా మీ మాటలు తెలుస్తున్నాయి. అంటే మీరు రాజకీయాల్లోకి వచ్చారు. దాని ద్వారానే ఈ విధంగా మీరు మాట్లాడగలుగుతున్నారా? లేకపోతే నో అంతకుముందు గూడా అండి. మీ అహా! వైఖరి ఇలానే అస్సలు రాజకీయాలనేది సంబంధం లేదండి. స్టూడెంట్ అంటే కాంపిటీటివ్ యాస్పిరెన్స్ ఈజ్ మై ఎమోషన్. హ్మ్. ఎడ్యుకేషన్ ఈజ్ మై ఎమోషన్. క్లాసెస్ ఆర్ మై ఎమోషన్. అంటే ఈ ఎమోషన్‌కి అంటే ఎమోషన్ అంటే ఏంది? ఎమోషన్ అంటే ఎమోషనల్‌గా మాట్లాడడం అని కాదు ఇక్కడ అర్థం. హ్మ్. అంటే వాళ్ళ బాధలను దగ్గర నుంచి చూసినాను కాబట్టి ఆ మాటలొస్తాయి. ఇప్పుడు వేరే వాళ్ళకెందుకొస్తాయండి? వేరే వాళ్ళకి కాదు. అసలు ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంటది. గ్రూప్ 1 ఎగ్జామ్ ఉంటది. ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్ ఉంటది. డీఎస్ ఎగ్జామ్ ఉంటదనేది బయట వాళ్ళకు చాలా చిన్న విషయాలివి. అవును. వీళ్ళు అసలు ఏంది వీళ్ళ వీళ్ళ రోజు జీవితం ఎట్లా ఉంటదనేది నాకు కళ్ళకు గట్టినట్టు నాకు తెలుసు గదా! నేను గూడా అక్కడి నుంచి వచ్చినోడినే గదా! నేనేదో ఆకాశం నుండి ఊడిపడ్డోని గాదు గదా! రాజకీయాలు ఈ మధ్యలో వచ్చినాయండి రాజకీయాలు. హ్మ్. 15, 20 ఏళ్ల నుంచి రాజకీయాలు లేవు గదా! 15, 20 ఏళ్ల నుంచి నేను బేసిక్‌గా నేను టీచర్ గదా! హ్మ్. మరి వాళ్ళ బాధలు నాకు తెలుస్తాయి గదా! కాబట్టి అంటే నా వైపు నుంచి కూడా ఆల్మోస్ట్ వాళ్ళకేం జేయాలో ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక 3,00,000 మందికి ఉచితంగా ఆన్‌లైన్ క్లాసెస్ ఇచ్చిన నేను. వావ్! సూపర్. చాలా గవర్నమెంట్ లైబ్రరీసు ఎవరన్నా స్వచ్ఛందంగా ఇప్పుడు మీలాంటి వాళ్ళు లేకపోతే మీకు తెలిసిన లాంటి వాళ్ళు ఒక ఊర్లోనో, ఒక మండల్లోనో మా పిల్లలు ఇక్కడ చదువుకోవాలి, వాళ్ళకు ఉద్యోగాలు రావాలి అని చెప్పేసేటువంటి ఆ తపన ఉన్న వాళ్ళు చాలామంది వాళ్ళ వాళ్ళ గ్రామాల్లో, మండలాల్లో లైబ్రరీలు పెట్టారు. లైబ్రరీలు పెట్టి నాకు కాల్స్ చేశారు. సార్ ఫలానా మేము మండలం నుంచి మాట్లాడుతున్నాము. మేము ఇక్కడ ఒక చిన్న లైబ్రరీని పెడుతున్నాం సార్. మీ వైపు నుంచి మాకు కొన్ని పుస్తకాల హెల్ప్ కావాలి అని చెప్పేసి. అసలు అన్‌కండీషనల్‌గా వాళ్ళకేం గావాలో అవి ఫ్రీగా నేను సప్లై చేసినటువంటి నేపథ్యం గతం నుంచి ప్రస్తుతం వరకు ఉన్నది.